హలో, నేను మీ కథల వెన్నెల. ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైనవాడని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్ల మీద తెలివిని ప్రదర్శిస్తూ వారిని హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగురి నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ బావగారు పంపించారని చెప్పి కోడికూర ద్రాక్షారసం ఉన్న ఒక బుట్ట ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. రామయ్య అటుగా వెళుతున్న ఒక నౌకర్ని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా. జాగ్రత్త రోయ్, మూత తీయకు, ఇందులో ఒక పిట్ట సీసాడు విషం ఉన్నాయి, పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టను నెత్తిమీద పెట్టుకుని వెళ్ళగానే మిగతా వాళ్ళతో ఇలా చెబితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి అంటూ పగలబడి నవ్వాడు. బుట్టతో బయలుదేరిన నౌకరు అంతకంటే తెలివైనవాడు. యజమాని అలా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందన్నాడు. దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగి బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడికూర వాసన గుమగుమలాడింది. సీసాలోని ద్రాక్షారసం నోరూరించింది. అంతే, వెంటనే ఆ కూరను ద్రాక్షారసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికొచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. మార్గం మధ్యలో ఓ చెట్టు కింద కుర్రు పెడుతూ కనిపించాడు ఆ నౌకరు. అతడి దగ్గరకు వెళ్ళి, ఒరేయ్ లీ, బుట్ట ఏది అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలకువ వచ్చిన నౌకరు చటుక్కున లేచి, తప్పైపోయింది దొరా, బుట్టలో పిట్ట ఎగిరిపోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకొస్తుంటే కాలికి రాయి తగిలి తూలానయ్యా. దాంతో మూత ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చిపోదామని సీసాలోని విషం తాగేశానయ్యా. అయినా చావలేదు, ఎందుకనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని. తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివితేటలకు కంగుతిన్న రామయ్య ఏమి మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు. ఇందులో నీతి ఏందంటే, ఎప్పుడు మనమే తెలివైన వాళ్ళమని గర్వపడకూడదు. మనకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారని గ్రహించాలి. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.